హాయ్ హలో దిస్ ఈజ్ మహేష్. మనం ఇవాళ డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సోషల్ మీడియా మార్కెటింగ్ యూజెస్ ఏంది, దీంట్లో మనకు ఏమేమి టాపిక్స్ కావాలి, ఈ సోషల్ మీడియాలో మనకు ఏమేమి ప్లాట్ఫామ్స్ కావాలి, అవన్నీ నేను మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వాలని నేను చెప్పబోతున్నాను. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి అంటే యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు కనెక్ట్ యువర్ ఆడియన్స్. అంటే సింపుల్ అండి, మీ బిజినెస్ని ప్రమోట్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఎప్పుడైతే మీ బిజినెస్ కానీ మీ సర్వీసెస్ కానీ రిలేటెడ్ ఏదైనా సరే, అంటే మనం సోషల్ మీడియా అంటే అందరికీ తెలిసి ఉంటుంది, లైక్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్. దీంట్లో వచ్చేసి మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, కోరా, ఇవన్నీ ఈ రిలేటెడ్ థింగ్స్ అన్నీ మనకు సోషల్ మీడియా వస్తాయి. ఏదైనా సరే అండి, సోషల్ మీడియా అంటే ఇప్పుడు మనకు చాలా ఫేమస్ ఉంటుంది. ప్రజెంట్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వాడుతుంటారు. చిన్న అంటే 18-20 ఏజెస్ నుంచి పడితే అప్ టు 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఇట్లా ఏదేదో ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు. సో ఈ ప్లాట్ఫామ్స్లో అందరూ ఏం చేస్తున్నారు, సింపుల్గా అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేస్తున్నారు కదా. సో ఇదంతా సోషల్ మీడియా యాక్టివిటీస్ కిందకి వస్తాయి. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, వన్స్ మనకి ఈ సోషల్ మీడియాలో మనం అంటే ఎవరికైనా బిజినెస్ ఉన్నా సరే ఏదైనా సరే, వాళ్ళకంటే ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ ఏదైనా సరే వన్స్ సెటప్ క్రియేట్ చేశాక దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఏదైనా సరే వీడియో కానీ ఫొటోస్ కానీ దాంట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్గా ఫ్రీ ప్రాసెస్ అండి, మీకు దేంట్లో కూడా ఛార్జెస్ ఉండవు. అంటే ఎట్లా అంటే ఫ్రీ ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కంప్లీట్గా ఫ్రీ అకౌంట్ సెటప్ ఉంటుంది. వన్స్ మీరంతా ఫ్రీ సెటప్లోనే క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి అంటుంది. ఇందులో ఏంటంటే మనకు అంటే ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఆర్గానిక్ అండ్ పెయిడ్ టూల్స్ రెండు ఉంటాయండి. ఫ్రీలో వచ్చేసి ఎట్లా అంటే మీ పెట్టిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకున్న అంటే ఫ్రెండ్స్కి ఫాలోవర్స్ మాత్రమే రీచ్ అవుతుంది. వన్స్ ఇది పెయిడ్లో వెళ్తే మన టార్గెట్ ఆడియన్స్, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ రీచ్ అయ్యేటట్టు కూడా దీంట్లో మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. యాడ్స్ మీన్స్ పెయిడ్ మార్కెటింగ్, దాంట్లో ఇవన్నీ కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో మెయిన్గా ఓవరాల్గా ఏమేమి ఉంటాయి ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇవి చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా ప్రజెంట్ ఉన్న. ఫేస్బుక్ వచ్చేసి ఏం చేస్తుందంటే దీంట్లో మనకు 20 నుంచి 40-60 ఏజ్ వరకు మీడియం పీపుల్ అంతా ఇక్కడ ఉంటారండి. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే మొత్తం యూత్ అండి, అంటే స్టూడెంట్స్ అండ్ యూత్ 20 నుంచి 30-40 ఏజ్ గ్రూప్ అంతా ఇదే ఉంటారు. ఎక్కువ వచ్చేసి రీల్స్, షార్ట్ వీడియోస్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంటాయి. సో ఇదో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మెయిన్ ట్రెండింగ్ ప్లాట్ఫామ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ అండి. ట్విట్టర్ ఎవరు యూజ్ చేస్తున్నారంటే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళంతా యూజ్ చేస్తారు. దీంట్లో అంతా మంచి ట్రెండింగ్ న్యూస్, ట్రెండింగ్ టాపిక్స్ అన్ని దీంట్లో అని వైరల్ అయిపోతుంది ట్విట్టర్లో. ఏదైనా న్యూస్ కానీ సెలబ్రిటీస్ ఏదైనా సరే కొత్త అప్డేట్స్ కానీ దాని గురించి వీళ్ళు దీంట్లో ట్వీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్ అంటే కంప్లీట్గా ప్రొఫెషనల్ అండి, ప్రొఫెషనల్స్ మాత్రం ఉంటారు ఇక్కడ. అంటే లైక్ ఎట్లా అంటే కంపెనీస్ రిలేటెడ్ అండ్ ప్రొఫెషనల్ వర్కింగ్ ఎంప్లాయీస్, లైక్ ఎట్లా అంటే 10+ ఇయర్స్ 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ లింక్డ్ఇన్లో ఉంటారు. ఇది ఏంటంటే కంప్లీట్గా B2B, బిజినెస్ టు బిజినెస్ యూజ్ చేస్తారు లింక్డ్ఇన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పింట్రెస్ట్ అని ఉంటుంది, కోరా అండ్ ఇంకోటి వచ్చేసి సోషల్ మీడియాలో మనకు ఫేస్బుక్లో వచ్చేసి గ్రూప్స్ ఉంటాయండి. ఓకే, గ్రూప్స్లలో కూడా మనం షేరింగ్ చేసుకోవచ్చు కంటెంట్ ఏదైనా సరే. మళ్ళీ మనకి ఈ సోషల్ మీడియా మొత్తం ఈ ప్లాట్ఫామ్స్లో ఎవ్రీథింగ్ మనకు రిపోర్టింగ్, అనలైజింగ్ అన్నీ చేసుకోవచ్చు అండి. మొత్తం ఎవ్రీథింగ్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు దీనివల్ల ఏంటంటే మెయిన్ సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ అవేర్నెస్, లీడ్ జనరేషన్, ట్రాఫిక్, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి బిజినెస్కి, ఏ బిజినెస్ అయినా సరే అండి, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం ఫుల్లీ ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ ఎంగేజింగ్ అవ్వచ్చు అండ్ బ్రాండ్ అవేర్నెస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్, ప్రతి బిజినెస్ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సరే ఫేస్బుక్ క్రియేట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు, ప్రమోట్ చేసుకుంటున్నారు, షేరింగ్ చేస్తున్నారు, కంటెంట్ అంతా అప్లోడింగ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే సోషల్ మీడియా అనేది ట్రెండింగ్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది కంపల్సరీ చేయించుకుంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకు మెయిన్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ గూగుల్ యాడ్స్ అండ్ SEO. సో ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ టాపిక్. అండ్ మీకు ముందు కూడా నేను ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఒక్కొక్క వీడియో నేను సపరేట్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఓవరాల్గా మనకు సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి ఇంట్రడక్షన్ చేశానండి. మనకి దీంట్లో కూడా సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం కంటెంట్ చేయాలని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేస్తే రీచ్ ఉంటుంది, ఇవన్నీ మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్. సో మీరు నెక్స్ట్ వీడియో కోసం చూడండి. అంతవరకు మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.